లేదు. 80 ఏళ్లుగా అనేక పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా ఆరదల్లి గ్రామానికి రోడ్డు సమస్య మాత్రం తీరలేదు. తమ రాజకీయ స్వార్థం కోసం రోడ్డు సమస్యను వాడుకున్నారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. ఇరు గ్రామాల మధ్య సమస్యలు అలాగే ఉంచి రాజకీయ వనరుగా వాడుకున్నారు. ఆరదల్లి గ్రామానికి రోడ్డు పడాలంటే రాజుపేట గ్రామ రైతులతో మాట్లాడాలి కానీ సమస్యను నానుస్తూనే ఉంచారు. ఆరదల్లి గ్రామ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడితే సమస్య 80 ఏళ్ల క్రితమే పరిష్కారం అయ్యేది. 80 ఏళ్లుగా ఆరదల్లి గ్రామ ప్రజలు పొలాలు గట్లపై నడుస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. వర్షం వస్తే పరిస్థితి మరీ దారుణం. అత్యవసర సమయాలలో రాత్రి సమయాలలో పొలాల గట్లపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పల్లె పండుగ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు ఆరదల్లి గ్రామానికి కూడా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆరదల్లి గ్రామానికి రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఆరదల్లి గ్రామ ప్రజలు కూడా తమ రోడ్డు సమస్యను పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే జయకృష్ణ ఆరదల్లి గ్రామస్తులను, మరోవైపు రాజుపేట గ్రామస్తులు ఒకే వేదికపై తీసుకొచ్చిన రోడ్డు నిర్మాణ సమస్యను పరిష్కరించారు. ఆరదల్లి గ్రామం రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రాజుపేట గ్రామ రైతులకు 38 లక్షలు ఇచ్చేందుకు ఒప్పించారు. దీంతో రాజుపేట నుంచి ఆరదల్లికి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ 80 లక్షల నిధులు మంజూరు చేశారు. ఏ ప్రాంతమైనా ఏళ్లుగా సాధించింది, మీరు ఏ విధంగా సాధించగలిగారు ఈ రోడ్డు? ఇది కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు లేని గ్రామాలకి రోడ్లు వేసుకోవడం మన ఉద్దేశం అండి. ఈ ఉద్దేశంతోనే ఈరోజు ఆరదల్లి గ్రామానికి గత 77 ఏళ్ళుగా ఈ గ్రామానికి రోడ్డు లేదు. చాలా మట్టుగా రెండు వైపులా కూడా రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడి ఒప్పించి మరి ఎట్టి పరిస్థితుల్లో ఆరదల్లి గ్రామానికి రోడ్డు వేసుకోవాలి అని